హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. మనసు విన్న కథ తర్వాత భాగంలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే కథ వినండి, నచ్చిందంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతూ పద్మజ మనసు బాధతో మెలితిరిగింది. తన ప్రియమైన వస్తువు శాశ్వతంగా మాయమైనటువంటి బాధ అది. అతడికి ఎప్పుడు తన కళ్ళలో పడడు కదా అనుకుంటుంటేనే మనసంతా బాధతో నిండిపోతోంది. హాస్పిటల్కి వెళ్ళిన రామచంద్రరావు దంపతులు సంతోషం నిండిన మొహాలతో దిగారు. రేపు చిన్నబాబు డిశ్చార్జ్ అయి వస్తున్నాడంట. అతడు ఎలాంటి వాడు? వీడు కూడా ప్రకాశానికి తమ్ముడు లాంటి వాడు కాదు కదా పద్మజ మనసు పరిపరి విధాలా పరిగెత్తింది భయంతో. మర్నాడు ఇల్లంతా ఒకటే సందడి. ముఖ్యంగా చిన్నబాబు పైన ఆడుకునే గదులు దుమ్ము ధూళి దులిపి శుభ్రంగా సర్దారు. బాబుకి ఇలా ఉంటే ఇష్టం, అలా ఉంటే ఇష్టం అని అక్కడ సర్దుతున్నారు. వసుంధర మొహం అయితే దీపంలో వెలిగిపోతుంది. చీటికి మాటికి పద్మజ దగ్గరికి వచ్చి అతడికి ఏం తినడం ఇష్టమో చెప్తోంది. మొత్తం ఆ రోజు చిన్నబాబు పేరు మీద 10 రకాల స్వీట్లు హాట్లు తయారు చేయించింది. పద్మజ అంటూ మళ్ళీ వచ్చింది. నా తమ్ముడు వచ్చాడు, 2 టీలు తీసుకురా అమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. హడావిడిగా ట్రేలో టీ కప్పుతో అవతలికి వెళ్ళింది పద్మజ. సోఫాలో రామచంద్రం గారికి ఎదురుగా ఒక స్థూలకాయం కూర్చుని ఉంది. ఇంకేమీ అనుమానం లేదు కదా? దురదృష్టవశాత్తు ఎప్పుడైనా షాక్ తగిలితే పూర్వపు స్థితికి వెళ్ళే ప్రమాదం లేదు కదా అంటున్నాడు. అలాంటి ప్రమాదం ఏదీ జరగకుండానే జాగ్రత్తగా చూసుకోమన్నారన్నయ్య డాక్టర్లు అన్నారు రామచంద్రం గారు. ఇప్పుడు మాత్రం పూర్తి స్వస్థత చిక్కిందన్నారు. వసుంధర కల్పించుకుని చిరునవ్వు నవ్వుతూ, నీకెందుకు అంత సందేహం రంగనాథ్? సంగీతను పంపించు, తనకు కాబోయే భర్తను ఆ పిల్ల పరీక్ష చేసుకుంటుంది. నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నానని మీరు మరోలా అనుకోవద్దక్కయ్యా. చిన్నప్పటి నుండి అనుకుంటున్నదే కదా. అయినా ఈనాడు పరిస్థితులు తారుమారైపోయినాయి. సంగీతను ఈ ఇంటి కోడలుగా పంపడానికి 1కి 4 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఇక నీ ఇష్టం. నీ బిడ్డను నా కొడుక్కిమ్మని బలవంతంగా అడగను, బలవంతం ఏది చేయను. అభిమానంగా కించిత్ కోపంతో అంది. కానీ పిల్లల మనసులు కూడా నువ్వు ఆలోచించాలి. చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన చనువును కల్పించాం. ఇప్పుడు కాదంటే మళ్ళీ ఈ షాక్తో బాబు ఏమైపోతాడో. ఆవిడ కంఠం వణికింది. ఆడపిల్ల తండ్రిని కాబట్టి ఆలోచిస్తున్నాను. అలాగే, కానీ నేను వెళ్ళాక పిల్లని ఇక్కడికి పంపుతాను. అదే నిర్ణయించుకుంటుంది తన భవిష్యత్తు ఏంటో అని అన్నారు. తలుపు దగ్గరగా ఆగిపోయిన పద్మజను చూసి, రా పద్మజ, ఇతడు నా తమ్ముడు రంగనాథ్ అంది వసుంధర. పద్మజ టీ కప్పు ఆయనకు అందిస్తుంటే ఆయన కళ్ళెత్తి ఆశ్చర్యంగా, ఎవరి అమ్మాయి అక్కయ్యా అని అడిగాడు. కొత్తగా వంటకు కుదిరింది. వెనుతిరిగి వెళ్ళిపోతున్న పద్మజకు ఆయన పాపం అనడం వినపడింది. సామాన్యంగా ఎవరైనా స్నేహితులు వస్తే టీలు బిస్కెట్లు నౌకరుల చేత పంపిస్తూ ఉంటుంది వసుంధర. మరీ దగ్గర బంధువులు వస్తే తాను స్వయంగానో లేదా పద్మజ చేత ఇప్పిస్తూ ఉంటుంది. కొత్త వాళ్ళకి ఎదురుపడవలసి వచ్చినప్పుడు పద్మజకు ప్రాణ సంకటంగా ఉంటుంది. కానీ తప్పదు. నిండా కొంగు కప్పుకొని తల బాగా వంచేసుకుని ఎదుటి వాళ్ళకి వస్తూ వాళ్ళు ఎదురుకు వచ్చి ఇస్తూ ఉంటుంది. పాపం అన్నమాట ప్రతి వాళ్ళు నోటి నుండి వెలువడుతుంటుంది. ఆమె కట్టుకునే తెల్ల చీర, వితంతు వేషం చూసి, ఆ వేషంలోనే విచ్చుకున్న యవ్వన శోభను, సాటిలేని అందాన్ని చూసి జాలి చూపుతూ ఉంటారు. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంటే చిన్నబాబు హాస్పిటల్ నుండి వచ్చేశాడన్న వార్త పద్మజకు అందింది. పద్మజకు ఊపిరాడనట్టుగా అనిపించింది. కరుణకు, సౌజన్యానికి మారుపేరైన ఆ దంపతుల నీడన తనను తలదాచుకుంది. వీళ్ళ అబ్బాయి ఎలాంటివాడో, ఈ ఇంట్లో ఒక అందమైన అపరిచిత వితంతు యువతిని ఉనికి అతడు ఎలా స్వీకరిస్తాడో. డైనింగ్ హాల్లో తండ్రి కొడుకులు భోజనానికి కూర్చున్నారు. పద్మజ ఒక్కో పాత్ర అందిస్తుంటే వసుంధర కొసరి తినిపిస్తోంది కొడుకు చేత. రంగమ్మేనా వంట చేసింది? వంకాయ బాగా కుదిరిందమ్మా. రంగమ్మ ఎక్కడుంది? దొంగతనం చేస్తే వెళ్ళగొట్టాను. కొత్తగా కుదిరింది పిల్ల. బాగా తలవంచుకుని గుమ్మం పక్కగా ఓ చెంప ఇటు చేసి నిల్చున్న పద్మజను అప్పుడు చూశాడు చిన్నబాబు. రెప్పలు ఆడడం మర్చిపోయినట్టుగా కళ్ళప్పగించి చూశాడు. వంటకు మనిషి కావాలని పత్రికల్లో ప్రకటన వేయించడం, పద్మజ రావడం, ఆమె పరిస్థితి తమకు జాలి గొలిపి ఉంచుకోవడం అంతా చెప్పుకువచ్చింది వసుంధర. పద్మజ మొహం చూస్తే అతడికి కలత కలిగినట్టుగా విచారం వ్యక్తమైంది. ఆ తర్వాత అతడు త్వరగా భోజనం ముగించసాగాడు. ఇంకొక లడ్డు తిను బాబు, అతడు చేయి అడ్డుపెట్టి వారిస్తున్న కంచంలో వేసింది. పద్మజ హఠాత్తుగా తల తిప్పి చూసింది. ఆ స్వరం ఎక్కడో విన్నట్టు అనిపించడంతో ఇద్దరి కళ్ళు క్షణంసేపు కలుసుకున్నాయి. పద్మజ కళ్ళు రెప్పలు ఆర్పడం మర్చిపోయాయి. మొహంలో ఒక అర్థం కాని సంభ్రమంతో నిండిపోయింది. పెద్ద ఆశ్చర్యం.
బాబూ! ఆనందంతో పెద్దగా కేక పెట్టాలనిపించింది. అతడే ముందుగా కళ్ళు తిప్పుకుని తినడంలో నిమగ్నమయ్యాడు. బాబు ఎంత మారిపోయాడు. సన్నని మీసికట్టు, చక్కగా దువ్విన తల, తెల్లని శుభ్రమైన దుస్తులు. ఓ లక్షాధికారి ముద్దుబిడ్డ బాబు. సాయంకాలం 4 గంటల ప్రాంతంలో రామచంద్ర దంపతుల ప్రియపుత్రుడు నీలేషు తన ఫ్రెండ్స్ వచ్చారని ఒక 4 కప్పులు టీ తయారు చేసి పైకి పంపించమని చెప్పడానికి కిచెన్ వైపు వచ్చాడు. పద్మజ గడప మీద తలపెట్టుకుని పడుకునుంది. ఒక్క క్షణం సందిగ్ధంగా ఆగిపోయి ఏమండి అన్నాడు మృదు స్వరంతో. పద్మజ దిగ్గున లేచి కూర్చుంది. ఫ్రెండ్స్ వచ్చారు, 4 కప్పులు టీ పైకి పంపిస్తారా? తడబాటుతో తలాడించింది. అతడు వెళ్ళిపోయాడు. పద్మజ చెంగు నడుముకు చుట్టి పనిలో నిమగ్నమైంది. ఒక సాయంకాలం ప్రకృతి మీద అరుణకాంతులు ప్రతిఫలిస్తున్న వేళ అరవిచ్చుతున్న జాజిమల్లెలు కోస్తోంది పద్మజ. అవి మాలకట్టి రాత్రి పూజ వేళకు వసుంధరకు అందిస్తూ ఉంటోంది ప్రతిరోజు. ఎత్తు మీదున్న మగ్గులు అందుకోవడం కోసం ఆమె చిన్న స్టూల్ వేసుకుంది. దానికి ఒక కాలు సరిగ్గా లేదు. అది ఎప్పుడు కింద పడుతుందోనన్న భయంతో జాగ్రత్తగా కోస్తుంది. అప్పటికి ఒక పావుగంట ముందే చిరుజల్లుగా వర్షం కురిసిపోయింది. వర్షపు నీరు ఆకుల మీద బిందువులుగా నిలిచిపోయినాయి. తలారా స్నానం చేసి కుర్లారు పోసుకున్న యువతిలా ఉంది తోట. పైన విచ్చుకుని అందకుండా కనిపిస్తున్న 2 పువ్వుల కోసం పద్మజ మునివేళ్ల మీద సాగింది. వెంటనే అమ్మా అని కింద పడిపోయింది. చేతిలో పూల సజ్జ మాత్రం ఉలికిపోకుండా భద్రంగా పట్టుకుంది. పద్మజ వెనుక స్లిప్పర్ల శబ్దం వినిపించింది. గబుక్కున తల తిప్పి చూసింది. కింద పడ్డారా అన్నాడు సమీపిస్తూ నీలేష్. ఇంత హఠాత్తుగా ఇతడిక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడా అని పద్మజ అటు ఇటు చూసింది. మందార పొద పక్క వాలు కుర్చీలో పడేసిన పేపరు కనిపించాయి. పద్మజ లేచి చీరకంటిన దుమ్ము దులుపుకుంది. దెబ్బ తగలేదు కదా? పూజ కోసమా అన్నాడు. ఓ మొగ్గ కోసి వాటి రేకులు సున్నితంగా తాకుతూ అరే మోచేతి దగ్గర రక్తం వస్తోందే. పద్మజ చెయ్యెత్తి చూసుకుంది. నిజంగానే రక్తం వస్తోంది అక్కడ. టించర్ తెస్తానుండండి. తర్వాత ఎక్కువగా నొప్పి చేయదు. అతడు త్వరగా సీసా దూదితో తిరిగి వచ్చాడు. పద్మజ అక్కడ లేదు. పూజా మందిరంలో చాప మీద పువ్వులు పోసుకొని మాల కడుతోంది. ముందు మందు పూసుకోకుండానే వచ్చేసారే అన్నాడు నీలేష్. గడప అవతలే ఆగిపోయి అక్కడ ఉంచండి, తర్వాత రాసుకుంటాను అంది పద్మజ తల తిప్పకుండా. అతను స్లిప్పర్లు వదిలి లోపలికి వచ్చాడు. గోడవారుగా సీసాని దూదిని పెట్టేసి వెళ్ళిపోయాడు. వసుంధర పట్టుచీర కట్టుకుని వచ్చింది. బాబు వచ్చాడెందుకో సంశయంగా చూసింది వసుంధర. తను కింద పడిన సంగతి, దెబ్బ సంగతి చెప్పింది పద్మజ. వసుంధర మొహం ఎందుకో అప్రసన్నంగా తయారైంది. చిన్న వయసులో అందంగా ఉన్న వంట మనిషిని ఇంట్లో పెట్టుకొని లేనిపోని అనర్థం తెచ్చిపెట్టుకోవడం లేదు కదా. ఈ పిల్ల అలాంటిది కాదు. కానీ ఏ క్షణాన్ని ఏ బుద్ధి పుడుతుందో ఎవరు చెప్పగలరు? గబగబా మాల కడుతున్న పద్మజ మనసుని సన్న వేదన వెలితిప్పింది. ఇంకెప్పుడు కనిపించడు అనుకున్న బాబు ఇక్కడ అనుకోకుండా ఆశ్చర్యంగా కనిపించాడు. ఒకనాడు పూలకొమ్మని తాకి వచ్చిన పవనుడిలా తన మనసుని గిలిగింతలు పెట్టాడు. విచిత్రమైన ఊహలు నింపాడు. ఆరాధనగా చూసిన బాబు కళ్ళు ఈరోజు తనను అపరిచితంగా చూస్తున్నాయి. అతడు ఆ గ్రామంలో తన పిచ్చి జీవితాన్ని, ఆనాడు అతడి ఆకలి గుర్తించి అన్నం పెట్టిన తనను అన్నీ మర్చిపోయాడు. మర్చిపోవడం కాదు, అతడు హాస్పిటల్లో డాక్టర్ల చికిత్సలో చచ్చిపోయి నీలేష్గా రామచంద్రరావు గారి దంపతుల నోము పంటగా తిరిగి పునర్జన్మ ఎత్తాడు. ఆనాటి సంగతులేవి అతడికి గుర్తులేవు. అతడి స్మృతులు తన హృదయాన్ని దహిస్తుంటే అతడు అపరిచితంగా దూరంగా ఆగిపోయాడు. తను అతడింట్లో ఒక వంట మనిషి, ఇంకేమీ కాదు అతనికి. నీకోసం పల్లకి పంపిస్తుంది మా అమ్మ. పల్లకి పంపిస్తుందా? ఎందుకు? తన కొడుకు ఇన్నాళ్ళు అన్నం పెట్టిన దేవతవు నువ్వని తెలిస్తే పల్లకే కాదు నీకోసం గుడే కట్టిస్తుంది. పూజ చేయడానికి ఒక్కొక్కటే గుర్తు వస్తున్నాయి పద్మజకి. బాబు, జీవితంలో చిత్రంగా కలిసాం మళ్ళీ. కానీ నువ్వు నా పిచ్చిబాబు కాదు, నా గుండెల్ని మండిస్తున్న నిప్పువి. నీలేష్ డైనింగ్ హాల్లో టీ తీసుకుంటున్నాడు. దగ్గరే ఉన్న తల్లితో అన్నాడు ఆవేదనగా. ఎన్నాళ్ళమ్మా నాకు ఈ జైలు? ఎన్నాళ్ళంటే మేం బతుకున్నంతకాలం. మగవాడు బయట కాలు పెట్టకుండా ఎన్నాళ్ళు ఉండగలడమ్మా? నాకు ఈ వారం రోజులకి పిచ్చెత్తినట్టుగా ఉంది. నిన్ను దక్కించడం కోసం అంతకంటే ఏం చేయగలం బాబు? ఎవరో నీ మీద పగబట్టారు. నీ ప్రాణాలు తీయడమే వాళ్ళ ఉద్దేశం. నీ ఆయువు గట్టిదో నా కడుపు చల్లనో నీకు ఆ గండం గడిచింది. మా కళ్ళ ముందు ఇలా నిలబడ్డావు. వసంతర గొంతు జీరబోయింది. పాపి చిరాయువు అని నేనంత తేలిగ్గా చావనమ్మా. ఎంత మొండి ప్రాణం కాకపోతే అంత చావుదెబ్బ తిని బతుకుతాను. నీలేష్ నవ్వాడు. వసుంధర కలవరపడిపోయింది. నా బాబు, నువ్వేం పాపం చేశావు? చీమకు కూడా హాని తలపెట్టిన మెత్తని మనసు నీది.
నీలాంటి సౌమ్యుడిని ఉత్తముడిని కన్నందుకు నేను గర్విస్తున్నాను రా నాయనా. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నీ నోటి వెంట రా, నీకు నేను భరించలేను అనింది. ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టి నీలేషు బాధగా నుదురు రాసుకోసాగాడు. అతడి మొహంలో చెప్పలేని నీరసం దిగులు నిండిపోయాయి. నా చదివేం కావాలి, నా రీసెర్చ్ ఏం కావాలి, ఫారెన్ వెళ్ళాలన్న నా కలలు ఏం కావాలి, వాటన్నిటికంటే నీ ప్రాణాలు ముఖ్యం బాబు మాకు. నాకు ప్రాణం ముఖ్యం కాదమ్మా, జీవితం కావాలి. ఒక్క క్షణం వృధా పోకుండా ఈ జీవితాన్ని సంపూర్ణత చేకూర్చుకోగలగాలి. బాబు, ఇక నువ్వు ఇలాంటి ఆలోచనలే మానేయాలి. మేము ప్రాణాలతో ఉండాలంటే నువ్వు మా కళ్ళ ముందు నుండి కదలకూడదు. జీవితానికి పరిపూర్ణత చదువులోనే ఉందా? చిత్రలేఖనం నీ హాబీ, అయినా అందులో నీకెంత ప్రావీణ్యం ఉంది కదా. అందుకు నువ్వు గెలుచుకున్న బహుమతులే నిదర్శనం. పైన నీ గదిలో బొమ్మలు గీసుకుంటూ కూర్చో. విసుగనిపిస్తోందంటావా? 2 రోజుల్లో కాలేజీకి సెలవులు ఇవ్వగానే సంగీత వచ్చేస్తుంది. ఇద్దరూ హాయిగా వసుంధర ఆశించిన కదలిక, ఉత్సాహం ఏది నీలేష్లో కనిపించలేదు. అతడి మొహం విచార మేఘాచ్ఛితమైంది. అతడు ఒక నిట్టూర్పు విడిచి లేచాడు అక్కడి నుండి. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.